వాళ్ళ బాధ చెప్పుకునేందుకు కలెక్టర్ మా వాడకట్లలో మేము ఇప్పించినే ఉన్నాయి వాళ్ళు లైన్ కట్టిపోయారు సార్ సేమ్ ఇష్యూ అంతమంది సేమే కదా ఎవరు పోయినా కానీ అదే ఎవరు లొల్లియారు సీదా పోయి లైన్లో పోయి ఇచ్చేస్తారు అందరిని అయితే వద్దు కొంతమంది పోటీ నేను ఒక 4 5 లేదా 10 మంది వరకు పంపిస్తాను అందరూ యూనియన్గా కలెక్ట్ చేసుకుంటే అంతా కలెక్ట్ చేసుకుంటే సార్ క్యూ పద్ధతిలో పోతారు ఎలాంటి లొల్లి చేయరు మాకు ఉన్న బాధ ఏంటి వాళ్ళ బాధ చెప్పుకుంటే వేరే ఉంటుంది సార్ ఇష్యూ కాబట్టి అందరినీ స్టార్ట్ చేసుకున్నారు మరి వాళ్ళకి ఇప్పటి వరకు ఎలాంటి అమౌంట్ రావట్లేదు స్టార్ట్ చేసుకున్న వాళ్ళు కూడా ఛాన్సులు అని చెప్పి స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి కష్టమే చేస్తారు అదే నాకు అర్థమైంది స్టార్ట్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు సరే వీళ్ళకి ఇందిరమ్మ ఇంట్లో ఎలిజిబుల్ చేసినా మాకు అభ్యంతరం ఏం లేదు ఓకే యూ గివ్ యువర్ రిప్రజెంటేషన్ ఫార్వర్డ్ ఇట్ ఇంకా గవర్నమెంట్ హస్ నాట్ టేకన్ ఎనీ డిసిజన్ మీరు కూడా ఎందుకు ఆందోళన పడుతున్నారు సార్ వన్ స్మాల్ అండ్ దే హావ్ మెన్షన్ 6 guarantees గృహలక్ష్మి ఇందిరమ్మ పథకం ఫైనాన్షియల్ అసిస్టెన్స్. The first preference should be given for these గృహలక్ష్మి proceedings. ఎవరు అర్హులు ఎవరు ఇనర్హులు అనేది నిన్ననే ఒక సబ్ కమిటీ జరిగింది. సబ్ కమిటీలో అన్ని గృహలక్ష్మి వాళ్ళు ఎలిజిబుల్ అయ్యేటట్టు మీరు ఏదైతే ఉందో సార్ జనాల ఆవేదన ఏంది సార్ అని అంటే ఆ ప్రోసెస్ సబ్ కమిటీకి ఈ విషయం కూడా మేము దృష్టిలో తీసుకుపోతాం. ఎప్పుడో ఏ ప్రభుత్వం అయినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రభుత్వం ప్రజల నుంచే వచ్చింది. ప్రజలకి ఎవరికి ఇబ్బంది పెట్టి చేసేది అట్లాంటిది ఏమి ఉండదు. సో మీరు ఒక జెన్యూన్ ప్రాబ్లమ్ని తీసుకుని వస్తే దాన్ని కూడా మేము దృష్టికి తీసుకుని పోతాము. ఏ క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది, చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు, అందరి దృష్టికి తీసుకుపోయి ఈ విషయంని కల్పించడం జరుగుతుంది. ఒక గైడ్ లైన్స్ వస్తుంది, ఫైనల్ గైడ్ లైన్, అంతవరకు వెయిట్ చేయండి. మీరు ఏది ఉన్నా రిక్వెస్ట్ ఇవ్వచ్చు. అందరూ 450 స్టార్ట్ చేసి ఓకే ఫైన్. మీరంతా ఒక రిప్రజెంటేషన్ ఇప్పుడు మేము కూడా ఈ దృష్టికి తీసుకున్నాం. కొందరు ఇల్లు స్టార్ట్ చేసుకుని ఉన్నారు అంటున్నారు. వాళ్ళ పరిస్థితి అనేది క్వశ్చన్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ విషయాన్ని చీఫ్ సెక్రటరీ గారికి చెప్పడం జరుగుతుంది. కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఒక గైడ్ లైన్స్ వస్తుంది. అది వచ్చిన తర్వాత మీరు ఏదో ఒకటి చేయొచ్చు. అక్కడి వరకు ఇప్పుడు మీరు సమస్యని దృష్టికి తీసుకొచ్చారు, మేము కూడా దీన్ని దృష్టికి తీసుకుపోతాం. లెట్ ద గైడ్ లైన్స్ కమ్. ఓకే, అది నేను చెప్పేది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. గత ప్రభుత్వం మా యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి గృహలక్ష్మి పథక లబ్ధిదారులకు మరి కలెక్టర్ గారి నుంచి అప్పుడు ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. 3 లక్షల రూపాయలు మంజూరు చేసి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు అట్లాంటిది నిలిపివేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చిన తరుణంలో మరి ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. మరి దీనిపై కలెక్టర్ గారు ఇచ్చిన ఉత్తర్వులు ఎలా క్యాన్సిల్ అవుతాయని మేము అడుగుతున్నాం ఈరోజు. మరి అందుకోసం కలెక్టర్ని కలవడానికి మరి వివిధ గ్రామాల నుంచి కానీ వార్డుల నుంచి కానీ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ రావడం జరిగింది. మరి వీరికి ఎలాంటి హామీ ఇస్తారు, ఎలాంటి స్పష్టత ఇస్తారనేది తెలుసుకోవాలని మరి అందరూ చూస్తున్నారు. దీని గురించి మరి ఇప్పుడు అందరూ దరఖాస్తులు చేసుకోవడానికి కూడా రావడం జరుగుతుంది. ఇస్తారా? 6 గ్యారంటీలలో ఇస్తున్నటువంటి మరి వీరికి ఎవరికైతే ప్రొసీడింగ్ ఇచ్చారో మీరు ఇదే లబ్ధిదారులకు మరి ఇప్పుడు ఇందిరమ్మ గృహం కింద 5 లక్షల రూపాయలు కూడా ప్రొసీడింగ్ ఇస్తారా, మరి ఇవే 3 లక్షలు ఇస్తారా అన్నది మీరు ఒకటి స్పష్టత ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది.